అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. కలిదోషం మన దరి చేరకూడదు అంటే ఏమి చేయాలి? నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి. ఈ కాలంలో ప్రతి మనిషిలో స్వార్థం పనివేసుకుపోయింది. దీనివల్ల అంటే కలి ప్రభావం వలన అని అనేక శాస్త్రాలు తెలుపుతున్నాయి. కలికాలంలో కలిదోషం మన దరి చేరకూడదు అంటే ఏమి చేయాలి? నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి. ఇది కలికాలం కాబట్టి అందరికీ చదివే అవకాశం రాకపోవచ్చు. లేదు చదవాలని ఉన్న పుస్తకం పట్టుకోగానే మైకం కమ్మి నిద్ర పట్టేయవచ్చు. ఇలా అనుకుంటాం కదా. కాలం గడిపేస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా తగ్గుతుంది? తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. కలి ప్రభావం వలన మనం నిత్యం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో చూస్తూనే ఉన్నాం కదా. మరెలా కలి ప్రభావం తగ్గుతుంది? ధర్మపాలుడు అయిన నలుడిని ఎలాగైనా నాశనం చేయాలని 15 సంవత్సరాల ఓపికతో ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు. ఒకనాడు మూత్ర విసర్జన చేసి కళ్ళు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేశాడు. అంతే. ఆ చిన్న పొరపాటు వలన నలుడిలోకి సులువుగా ప్రవేశించాడు కలి. అది కూడా కలియుగం కాదు, కృతయుగంలో. కృతయుగం అంటే ధర్మానికి నిలయం. ఆ యుగంలో అధర్మం పొరపాటున ప్రవేశించలేదు. అలాంటి యుగంలోనే మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదని నలుని పట్టుకున్నాడంటే ఈ యుగంలో మనం ఎంత ధర్మబద్ధంగా బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించి చూసుకోండి. కలి ప్రవేశించడంతో జూదం ఆడాలని అనిపించింది. అప్పటి వరకు జూదంలో విజేతగా ఉన్న నలుడు తనకంటే అల్పుడైన వాడి చేతిలో రాజ్యంతో సహా సర్వాన్ని కోల్పోయాడు. అడవుల పాలు అయ్యాడు. అయినా తన ధర్మనిష్టకు బద్ధుడే జీవించాడు. ఆపదలో ఉన్న కర్కోటకుడు అనే సర్పాన్ని రక్షించాడు. అప్పటి వరకు సుందరమైన రూపంతో ఉన్న నలుడి క్షేమం కోసం కర్కోటకుడు కురూపిగా మార్చి ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్లేలా చేశాడు. ఇక్కడ తనని అడవిలో తన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్లిన పిదప ఋషుల దర్శనం జరిగిన అనంతరం తన పిన్ని రాజ్యానికి చేరిన దమయంతి భర్త అన్వేషణలో భాగంగా రెండో వివాహం అని ప్రతి రాజ్యానికి వర్తమానం పంపింది. ఋతుపర్ణుడి రాజ్యంలో తన భర్త అయిన నలుడు ఉన్నాడని, అయితే కురూపిగా ఉన్నాడని సందేశించిన దమయంతి ప్రత్యేకించి ఋతుపర్ణుడి రాజ్యానికి 2 సార్లు వర్తమానం పంపడం, తెల్లవారితే స్వయంవరం కావడంతో ఋతుపర్ణుడి నలుడికి రథం తోలడంలో ఉన్న చాకచక్యం తెలిసి సారథ్యం కోరతాడు. అప్పటికి తన భార్య దమయంతి ఇలా ఎందుకు చేస్తుంది? అంత పతివ్రత అయిన దమయంతి నన్ను కాదని మళ్ళీ వివాహం ఎందుకు చేసుకు ఉంటుంది? ఇది ఎలాగైనా తెలుసుకోవాలని ఋతుపర్ణుడి విన్నపాన్ని అంగీకరించి రథ సారథ్యం వహిస్తాడు. ఆ రథం వెళ్లే వేగానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. మహాత్మా, నీవు సామాన్యుడ లేవు. ఇంత వేగంతో రథాన్ని నడపగల సామర్థ్యం ఈ భూమండలం మీద ఒక్కరికే ఉంది. ఆయనే నలుడు. అది మీరే అని నా సందేహం. నిజం చెప్పండి అంటూ ఉండగా ఆ వేగానికి తన భుజంపై ఉన్న ఉత్తరీయం గాలికి ఎగిరి పడుతుంది. మహాత్మా, ఒక్కసారి రథం ఆపండి. ఉత్తరీయం తీసుకురావాలి అనగా నలుడు, మహారాజా, ఉత్తరీయం పడి మీరు నాకు ఆ విషయం చెప్పేలోపే మనం 8 యోజనాల దూరం వచ్చేసాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అంటే సమయానికి మనం చేరుకోలేము అనగానే ఆశ్చర్యపోయిన ఋతుపర్ణుడు, మహాత్మా, ఒక్కసారి ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టు వద్ద రథాన్ని నిలపండి అంటాడు. రథాన్ని ఆపుతాడు నలుడు. ఋతుపర్ణుడు నలుడిని వివరం అడుగుతాడు. అప్పుడు జరిగింది చెప్పగా ఋతుపర్ణుడు ఆనందాశ్చర్యాలకు గురై, మహాత్మా, నీకు అక్షయ హృదయ విద్య ఉపదేశిస్తున్నాను. నాకు అశ్వహృదయ విద్య ఉపదేశించు అనగానే, మహారాజా, ప్రస్తుతం నేను కురూపిని. ముందు నాకు అక్షయ హృదయ విద్య ఉపదేశించండి. ఈ రూపం నేను కోరుకున్న వెంటనే పోతుంది. ప్రస్తుతం ఈ రూపం వదలకూడదు. అందుచేత రూపం మారిన వెంటనే మీరు అశ్వహృదయ విద్య బోధిస్తాను అన్నాడు నలుడు. వెంటనే అక్కడే ఉన్న చెట్టు వద్దకు తీసుకువెళ్ళి అక్షయహృదయ విద్య బోధిస్తాడు. ఆ మంత్ర ప్రభావం చేత నిత్యం తాను చేస్తున్న సంధ్యావందం చేత ఆచరిస్తున్న ధర్మనిష్ట చేత తనలో ప్రవేశించిన కలిపురుషుడు తట్టుకోలేక నల్లటి రూపంలో బయటికి వచ్చాడు. మహానుభావ, నీకు నమస్కారం. నన్ను శపించకు. నేను కలిపురుషుణ్ణి. నిన్ను ఎలాగైనా పరీక్షించి నాశనం చెయ్యాలని నీలో ప్రవేశించాను అనే పేరే కాని నీలో ప్రవేశించిన క్షణం నుండి నువ్వు ఆచరించే ధర్మనిష్ట నియమనిష్టలకు నిరంతరం దహించుకుపోయాను. నిన్ను పరీక్షించడం మాట అడుండి మొండిగా నీలో ఉన్నాను తప్ప క్షణకాలం సుఖం లేదు. దీనికి తోడు ఇప్పుడు నువ్వు పొందిన అక్షయ హృదయ విద్య మరింతగా దహించింది. ఇక నా వల్ల కాక ఇలా బయటికి వచ్చేశాను. నన్ను క్షమించు. నన్ను శపించకు. ఈనాటి నుండి నీకు వరం ఇస్తున్నాను. నిన్ను, నీ భార్యని, కర్కోటకుడిని, ఈ ఋతుపర్ణుడిని ఎవరైతే తలుచుకుంటారో వారిని నేను పట్టుకోను. నీకు వరం ఇస్తున్నాను అని అక్కడే ఉన్న చెట్టుల్లోకి ప్రవేశించాడు.
ఆ శ్లోకమే ఈ క్రింద ఇచ్చిన శ్లోకం. ప్రతి ఒక్కరూ నిత్యం ఒక్కసారైనా దీనిని స్మరిస్తే కలభయం ఉండదు.